ఈరోజు మనం పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముందుగా మనం పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకుంటే మనం పేపర్తో ఈజీగా ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బ్లౌజ్ తీసుకొని దాని ఫుల్ లెంత్, ఆ బ్లౌజ్కి ఫుల్ లెంత్ ఎంత ఉందో ముందుగా మనం ఫుల్ లెంత్ని ఇలా మనకి 13.5 ఉంది లేదా 13 ఉంది అనుకోండి. 13 ఉంటే మనకి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని 14 పెట్టుకోండి. ఎందుకంటే పైన ఒక 1/2 ఇంచ్ మనకి కింద కుట్టు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఈ పేపర్ కటింగ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళెవరు కూడా ముందుగా క్లాత్ మీద ట్రై చేయకండి. ఈ పేపర్ కటింగ్ మీకు సులభంగా ఈజీగా ఉంటుందని చాలామంది నన్ను పేపర్ కటింగ్ కట్ చేసి చూపించండి అని అడిగారు. అందువల్ల నేను ఇప్పుడు పేపర్ కటింగ్ చూపిస్తున్నాను మీకు. ఇది మనకి ఒక 2.5 పెట్టుకోండి. షోల్డర్, నెక్ అంటే మెడ దగ్గర ఒక 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. 2.5 లేదా 2 లేదా 2.5 ఈ మధ్యలోనే ఉంటుంది. చాలా వరకు 2.5 సరిపోతుంది. షోల్డర్ భుజం ఎంత ఉందంటే మనకి టేప్తో చూసుకుంటే 3 ఉంది. ఇది 3 ఉంటే మనం 3.5 పెట్టుకోవాలి. ఇది కూడా కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీన్ని మనం స్కేల్తో ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కటింగ్ మీకు ఎంతో సింపుల్గా త్వరగా మనకి అర్థమయ్యేలాగా మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మనకి ఈ బ్లౌజ్ ఫుల్ లెంత్ మెడ దగ్గర ఫుల్ లెంత్ దగ్గర మనం నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. కింద మనకి 4 ఉంది, అంటే 4.5 పెట్టుకోవాలి. మనకి పైనుంచి నెక్ లెంత్ చూసుకుంటే 8 లేదా 7.5, అంతకంటే ఎక్కువగా మనం పెట్టినా కానీ డీప్ అవుతుంది మెడ. 7.5 లేదా 8.5 మనకి మరీ డీప్గా కావాలనుకున్న వాళ్ళు 8 పెట్టుకోవచ్చు, లేదంటే 7 మనకి అందరికీ సరిపోతుంది. ఈ విధంగా మనం ఇలా నెక్ దగ్గర నుంచి 2.5 పెట్టుకున్నాం కదా, సేమ్ అదే కొలతలో 8 దగ్గర మనం 2.5 ఈ లైన్కి కలుపుకోవాలి. ఇక్కడ మనం రౌండ్ నెక్కి ఒక 1/2 ఇంచ్ ఇలా మధ్యలో మనం ఒక గీత పెట్టుకుని రౌండ్ నెక్ గీసుకోవాలి. లేదా మీకు ఇష్టమైన నెక్ ఏదైనా గీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సామాన్యంగా ఆర్మ్ హోల్ కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకి 5, మీడియంగా ఉన్న వాళ్ళకి 6, లావుగా ఉన్న వాళ్ళకి 6.5 ఈ విధంగా కొలతలు మనకు ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మనం పైనుంచి షోల్డర్ మనం ఈ విధంగా గీత కలుపుకొని మనకి ఇప్పుడు నడుము చెస్ట్ దగ్గర మనకి ఎంత మనకి పొడవు వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ముందుగా మనం బ్లౌజ్ని ఇలా మడత పెట్టేసుకొని ఈ మడతకి మనం పూర్తిగా ఈ 2 కుట్లు దగ్గరికి వచ్చేలాగా చూసారు కదా, ఈ విధంగా ఈ బ్లౌజ్ సంకల దగ్గర నుంచి మనకి ఈ బ్యాక్ నెక్ వరకు ఈ మనం ఆర్మ్ హోల్ చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఇది ఇప్పుడు మనకి 9 ఉంది. దీనికి మనం 10.5 పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కుట్టు కోసం 1.5 ఇంచ్ ఎక్కువగా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా మనం
లైన్ ఈ విధంగా కలుపుకొని ఇక్కడ మనం 1.5 ఇక్కడ మీకు రాసి చూపిస్తున్నాను. 1.5 తీసుకోవాలి. ఇక్కడ 1.5 తీసుకొని ఈ విధంగా మనకి సంకల దగ్గర మనం ఇలా లైన్ రౌండ్గా తీసుకొని పెట్టుకోవాలి. లేదంటే మనకి బ్లౌజు బ్యాక్ సైడ్ లుక్ రాదనమాట. 1.5 లేదా 1 ఇంచెస్ ఇలా తీసుకొని లైన్ కలుపుకోవాలి. ఇక్కడేమో మనకి 1/2 ఇంచ్ తీసుకొని రౌండ్ నెక్ లేదా మీకు స్క్వేర్ నెక్, మీకు ఇష్టమైన నెక్ ఏదైనా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్ ఇంత రెడీ అయినట్టే. ఇది ఎక్స్ట్రా కుట్టు కోసం మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మనం 10.5 తీసుకున్నాము ఎక్స్ట్రా కుట్టు కోసం అన్నమాట. ఇక్కడ మనకి 2.5, ఇక్కడ మనకి 3.5. మీ బ్లౌజ్ కొలతలను బట్టి కొలతలు తీసుకోండి. ఇక్కడ మనకి 8.5, మనకి 6, ఇక్కడ మనకి 10. ఈ విధంగా కొలతలన్నీ కూడా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనకి 3.5 మనకి అక్కడ కుట్టు కోసం తీసుకోండి. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ షేప్ని కట్ చేసుకున్నాము. ఇది మీకు రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ ఏదైనా మనకి ఇష్టమైన నెక్ ఇలా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ముందుగా మనం నెక్ దగ్గర నుంచే మనకి కట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా క్లాత్ కట్ చేసేటప్పుడు ఇది పేపర్ కాబట్టి మనం ఇలా తిప్పుకొని కట్ చేసుకోవచ్చు. అదే క్లాత్ అయితే మనమే దాని చుట్టూ తిరుగుతూ కట్ చేసుకోవాలి, లేదంటే బ్లౌజ్ పాడవుతుంది. క్లాత్ అయితే మనమే ఈ ప్రతి ప్లేస్లో కూడా మనమే తిరుగుతూ కూడా కట్ చేసుకోవాలి. అదే టేబుల్ అయితే మనకు ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఇలా రౌండ్ వ్యూ షేప్తో చక్కగా వచ్చింది బ్యాక్ సైడ్. చూసారు కదా, నెక్స్ట్ మనం ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మరొక పేపర్ పెద్ద సైజులో ఉన్న ఒక పేపర్ తీసుకోండి. ఇలాగే మనకి క్రాస్గా ఈ బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా మనం సీదా పెడితే మనకి ఇది ప్లెయిన్ కటింగ్ అవుతుంది. క్రాస్గా పెట్టుకుంటే దీన్ని క్రాస్ కటింగ్ అంటారు. ఈ విధంగా మనం ఇప్పుడు పేపర్ కటింగ్తో ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్ ఎంత ఉందో చూసుకున్నాము, లేదా మీ బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ తీసుకొని నెక్ మనకి ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర నుంచి మీకు ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఈ రౌండ్ ఎంత ఉందన్నది చూసుకోవచ్చు. ఈ విధంగా మనం షోల్డర్ దగ్గర ఈ బ్లౌజ్ని పెట్టి ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందో మనం చూసుకోవచ్చు. కుట్టు దగ్గర నుంచి చూసుకోవాలి, మనకి ఈజీగా తెలుస్తుంది. ఇది మనకి బ్యాక్ నెక్ దగ్గర నుంచి 1.5 ఎక్కువగా ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఎవరికైనా మామూలుగా 5.5, సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5, కొద్దిగా లావు ఉన్న వాళ్ళకైతే 6, ఈ విధంగా నెక్ పొడవు మనం పెట్టుకోవచ్చు. మరి 6.5 అయితే డీప్ అవుతుంది ఫ్రంట్ నెక్. ఈ విధంగా దీనికి ఇలా గీతని కలుపుకొని కొద్దిగా రౌండ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ బ్లౌజ్
షేప్ అంతా కూడా ఈ విధంగా మార్కింగ్తో మొత్తం కూడా గీసుకోవాలి. పేపర్లు మనకి ఆల్రెడీ ఇంట్లో ఉంటాయి కాబట్టి మనకి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఒక 10 పేపర్లు 20 పేపర్లు ఇలా కట్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉంటుంది బ్లౌజ్. చూసారు కదా, ఈ విధంగా మొత్తం నెక్ ఫ్రంట్ నెక్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకో షేప్ అంతా మనం తీసుకొని నెక్స్ట్ మనం ఇక్కడ మీకు లో కటింగ్ 3 తీసుకోండి, లేదా 2.5 లేదా 3 తీసుకోండి. ఈ విధంగా మనం ఈ ప్లేస్ నుంచి ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా మనకి రౌండ్ ఒక 1/2 ఇంచు తగ్గించి సంకల దగ్గర మనకి లో కటింగ్ కోసం ఈ విధంగా పై షోల్డర్ నుంచి 2.5 లేదా 3 లో కటింగ్ తీసుకోండి. ఫ్రంట్ నెక్ 6.5 లేదా 6 తీసుకోండి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టి మిక్సీ దగ్గర మనకి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి 3 ఉంది. 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 1 లేదా 1.5 మనం ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పై షేప్ నుంచే ఎప్పుడైనా టేప్ని గుర్తు పెట్టుకోండి. అది 3 ఉంది కాబట్టి 1.5 ఎక్కువ తీసుకున్నాము. 1.5 ఎక్కువ దగ్గర మార్కులు పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ మధ్య షేపుల దగ్గర మనం ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇది ఎంత పొడవు ఉందో చూసుకోండి. షేప్ దగ్గర మనకి 1 ఇంచులో షేప్లు కట్ చేసి ఉంటాయి కదా, ఆ కొలత ప్రకారం చూసుకోండి. ఈ విధంగా ఈ గీతనంతా కూడా చివరి వరకు ఇలా కింద మనకి ఎంత ఉందో అంతే అదే హోల్లో ఈ విధంగా మొత్తం కూడా మార్క్ చేసుకోండి. కింద దగ్గర కొంచెం డౌన్ ఇలా అప్ డౌన్గా దీన్ని షేప్ లాగా గీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయినట్టు. దీన్ని మనం కట్ చేసుకున్నాము. ఈజీ మెథడ్లోనే సింపుల్గా మనకి బ్లౌజ్ కటింగ్ వచ్చేలాగా నేను మీకు చూపిస్తున్నాను. ఈ కటింగ్ని మీరు రెగ్యులర్గా ఒక్కరోజు కూడా మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. బ్లౌజ్ కటింగ్ మనకి చాలా ఈజీ అవుతుంది. అంత టెన్షన్ పడి మనం ఎక్కడికో వెళ్ళి నేర్చుకోని అవసరం లేదు. మనం ఇంట్లోనే ఈ విధంగా పేపర్లతో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనకి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది సులువు అవుతుంది. ఇప్పుడు మనం లో కటింగ్ కూడా జాగ్రత్తగా ఒక 1/2 ఇంచు కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం షేపులు ఎలా గీసుకోవాలో చూద్దాము. షేపులు మామూలుగా మనకి ఈ ఫ్రంట్ సైడ్ మధ్యలో మనం కొలత చూసుకోండి. ఈ విధంగా మధ్యలో పాయింట్లో మనం కొద్దిగా చిన్న పీస్ కట్ చేసుకోండి, మరి ఎక్కువగా కాదు. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉంటుంది. ఎవరికైనా 3.5 లేదా 3.5 3.5 లేదా 3.5 దగ్గర మార్క్ పెట్టుకోండి. చూసారు, ఈ విధంగా గీత స్ట్రైట్గా తీసుకొని దానికి డౌన్లోనే స్ట్రైట్ గీత తీసుకొని ఇలా మనకి షేప్లన్నీ ఈ విధంగా ట్రయాంగిల్లో మొత్తం గీతలన్నీ తీసుకున్న తర్వాత ఇటు మనకి 1 ఇంచ్ ఉంటుంది.
ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇటు నుంచి ఇటు కూడా 1 ఇంచ్ ఉంచేలాగా మనకి ఇలా వస్తే మనకి కొలతల ప్రకారం షేప్ బాగా కుదురుతుంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇది బ్యాక్ పార్ట్ చూసారు కదా, అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా మొత్తాన్ని ఇలా ఈ షేప్లకు కూడా మనకి కొద్దిగా ఖాళీ ఉన్న ప్లేస్లో షేప్లను మనం జాయిన్ చేసుకోవాలి కుట్టేటప్పుడు. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్కి ఒక పేపర్ తీసుకోండి, జాయింట్గా ఉన్న పేపర్ని. ముందుగా హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూస్తున్నాము. ఈ విధంగా హ్యాండ్స్ పొడవు మనకి ఇది 4.5 ఉంది. ఇది మనం కుట్టు కోసం ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 4.5 అంటే 5.5 దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి. మార్కింగ్ స్కెచ్తోనే ఇలా మనకి డాట్స్ అన్నీ కూడా కనిపెట్టేలాగా ఈ పేపర్ మీద గీసుకొని పెట్టుకోవాలి. ఇది మనకి స్ట్రైట్ గీత, ఇలా 5.5 దగ్గర నుంచి స్ట్రైట్గా గీత తీసుకోండి. దీన్ని మనం డబల్ వేసుకోవచ్చు. చూసారు కదా, హ్యాండ్స్ కూడా ఇలా డబల్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి. క్లాత్తో కట్ చేసినప్పుడు కూడా ఇది మొత్తం 4 పీసెస్ లాగా మనకి డబల్ రావాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని మనకి ఫ్రంట్ కట్ చేసుకున్న ఒక పార్ట్ని ఈ విధంగా సంకల్ దగ్గర కొలత ఉంటుందో ఇలా మనం క్రాస్గా పెట్టి చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఇక్కడ 5.5 పెట్టుకున్నాం కాబట్టి అక్కడ 2.5 పెట్టుకోవచ్చు. దీన్ని అప్ అండ్ డౌన్గా గీత కలపండి. 5.5కి 2.5కి మధ్య గీత కలపండి. ఇలా మనకి ఈ విధంగా ఆర్ట్ లాగా పైకి అప్ అండ్ డౌన్గా షేప్ లాగా తీసుకుంటాం. మనకి హ్యాండ్స్ రెడీ అయినట్టు. చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ని మీరు రెడీ చేసుకొని కుట్టేటప్పుడు కూడా మనకి క్లాత్ అతుకు, మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అతుకు లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి మధ్యలో డబల్ జాయింటే ఉంది కాబట్టి ఈ విధంగా మధ్యలో మనం ఈ విధంగా క్లాత్ ఏమో కట్ చేసుకొని హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. చూసారు, ఈ విధంగా మనకి హ్యాండ్స్ రెడీ అయినవి. ఈ మధ్య పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లో కటింగ్ 3 పెట్టాం కదా, ఇక్కడ కూడా 3 తీసుకొని హ్యాండ్స్ దగ్గర లో కటింగ్ కూడా ఈ విధంగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి 1/2 ఇంచు తేడా కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయినట్టే. నెక్స్ట్ షేపులు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. షేపులు కూడా ఒక పేపర్ తీసుకొని, డబల్ పేపర్, మనం షేప్ కింద ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. షేప్ కింద చూసారు కదా, ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఫిక్స్ పట్టి దగ్గర షేప్ మనం తీసుకోవచ్చు. ఈ విధంగా మనం లాస్ట్ ప్లేస్లో ఈ విధంగా మనం ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి కుట్టు కోసం. ఇది మనకి ఇప్పుడు 10 ఉంది. నెక్స్ట్ మనకి ఇది 1 సైడ్ కొలత తక్కువగా 1 సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి 3 ఉంది, 3.5 తీసుకోవాలి. దీనికి
జాయింట్ గీత తీసుకోండి. ఇక్కడ మనకి 2 ఉంది, 2 ఉందండి, అంటే 2.5 తీసుకోండి. ఇక్కడ కూడా ఈ విధంగా మనకి ఈ రెండింటిని కూడా ఇలా జత చేయండి. సరే, ఈ విధంగా మనకి షేప్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇదే పేపర్ మెజర్మెంట్స్తో కూడా మనకి కొలత బ్లౌజ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండే పేపర్ కటింగ్ కూడా మనం కరెక్ట్గా రెడీ చేసుకుంటే మనకి ఇదే పేపర్ కొలత ప్రకారం కూడా మనం బ్లౌజ్ క్లాత్ కట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునేటప్పుడు పేపర్ని ముందుగా కట్ చేసుకోండి. లేదంటే క్లాతుల మీద ట్రై చేస్తే మనకి క్లాతులు కొనాలన్నా చాలా రేటు ఉంటాయి. అందువల్ల మీరు ముందుగా న్యూస్ పేపర్లను, మనకి వేస్ట్గా ఉన్న పేపర్లన్నింటినీ కూడా ఇంట్లో కూర్చుని ఈ కొలతల ప్రకారం మనం బ్లౌజ్ కటింగ్ ఎలా తయారు చేసుకోవాలో, ఏ విధంగా కట్ చేసుకోవాలో, కొలతలు కూడా ఎలా తీసుకోవాలో మనకి ఇప్పుడు ఈజీగా తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఈ పేపర్లని వేస్ట్ కాకుండా దాచిపెట్టి మనం మామూలుగా బ్లౌజ్ కటింగ్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కుట్టేటప్పుడు మనం కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం వీడియోలో బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. చూసారు కదా, ఈ విధంగా మీకు బ్లౌజ్ కటింగ్ అంతా కూడా రెడీ అయినట్టు.